యువత పోర్ అనేసి ఒక క్యాడర్ మొత్తం వైసీపీ క్యాడర్ మొత్తం జిల్లాల వారీగా మరి పార్టీ ఆఫీసులలో విన్నప పత్రాలు ఇచ్చేసి వెళ్తున్నారు కదా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి. ఎందుకంటారు ఇది ఈ సిచ్యువేషన్లో వచ్చి 10 months అయింది, కరెక్ట్ అని అంటారా? ఇలా గవర్నమెంట్ గురించి విమర్శించడం కరెక్ట్ అని అంటారా? విమర్శించడం కరెక్టే. ఫీజు వేయటం లేదు కదా, సంవత్సరం అయిపోతుంది కదా. చాలా మంది ఇప్పుడు లేని వాళ్ళు ఉన్నారు, ఎస్సీలలో ఎస్టీలలో కానీ బీసీలలో కానీ ఓసీలలో కానీ ఉన్నారు కదా చాలా మంది. ఇప్పుడు ఫీజు అనేది ఇవ్వటం లేదు కాబట్టి ఫీజు ధర్నాకి చేయడంలో ఇబ్బంది లేదు. అది చెప్తున్నా కదా టీడీపీ వాళ్ళంతా, జగన్మోహన్ రెడ్డి ఆయన బురద జల్లే పనులే చేస్తున్నాడు, అధికారంలోకి వచ్చి మేము 10 నెలలే అవుతుంది, 10 నెలల్లో లోటుపాట్లు అన్నీ చూసుకోవాలన్నట్టు చెబుతున్నారు కదా. లోటుపాట్లు అన్నీ చూసుకోవచ్చు. 1-25 లక్షల దాకా అమౌంట్ వచ్చింది కదా, ఫీజు రిమైండ్ డబ్బులు ఏ పథకానికి ఎంత ఇచ్చినారనేది చెప్పొచ్చు కదా. దేనికి వేయలేదు కదా, మొన్న బడ్జెట్లో ఉంది, ఫీజు రిమైండ్ వేయలేదు కదా. 2 ట్రిప్పులు వేయాలి కదా. ఇప్పుడు 10th వాళ్ళకి కానీ ప్రతి వాళ్ళకి 15,000 వేసేదే కానీ విద్యా దీవెనైనా వసతి దీవెనైనా ప్రతిదీ ఏం చేయలేదు కదా. చేయలేదు కాబట్టి ఈ విద్యార్థుల కోసం ఈరోజు పోరుబాట పెట్టాల్సి వచ్చింది. నిరుద్యోగ భృతి అన్నారు, ఎంతమంది పిల్లలు ఉంటారు? 1500 ఇస్తున్నారు ప్రతి నెల. ఎవరికన్నా వేసిండ్రా? వేయలేదు కదా.